నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. గత 10-15 రోజులుగా ఏదైతే నాయకుల యొక్క పొర్లు దండాలు కావచ్చు, నాయకులు ఓట్లు అడగడం కావచ్చు, అదేవిధంగా అటు కార్యకర్తలు మరోపక్క పట్టణ ప్రాంతాల్లో పాటలు కావచ్చు, డోలు బాజాలు కావచ్చు, సో ఇవన్నిటికీ పులి స్టాప్ పడిపోయింది. 10-15 రోజులుగా ఉన్నటువంటి ఏదైతే సందడి వాతావరణం ఉన్నదో వాటన్నిటికీ ఇవాళ 5 గంటలతో పులి స్టాప్ పడిపోయింది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ ఇప్పటి వరకు సుమారు 67% మేరకు నమోదైంది. ఇంకా పోలింగ్ కొనసాగుతూనే ఉంది. 5 గంటల వరకు ఎవరైతే క్యూ లైన్ లో ఆల్రెడీ నిల్చున్నారో వారందరూ కూడా ఓటు హక్కు వేసేంత వరకు ఆ పోలింగ్ అక్కడ జరగబోతుంది. సో కొన్ని ప్రాంతాల్లో అయితే ఆల్రెడీ పోలింగ్ అయిపోయింది. ఆ బ్యాలెట్ బాక్స్లను కూడా సీల్ చేసి వార్ రూమ్ కి అయితే తరలిస్తా ఉన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో కావచ్చు, మరికొంత జనాభా లేదా వార్డులు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో స్టిల్ ఇప్పటికి కూడా ఇంకా పోలింగ్ కొనసాగుతూనే ఉన్నది. మొత్తానికి ఓవరాల్ గా 67% వరకు నమోదైంది. సుమారుగా ఇంకొక 2 లేదా 3% మేరకు నమోదయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. పెద్ద ఎత్తున అటు ప్రజలు కావచ్చు, అదేవిధంగా ఓటు హక్కు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వృద్ధుల నుంచి మొదలుకుంటే యువకుల వరకు అందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి స్వచ్ఛందంగా వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సో ఏదైతేనే తెలంగాణలో పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగిసింది. ఏ గొడవలు లేకుండా ముగిసినాయి. అదేవిధంగా ఎక్కడికక్కడ పోలీసు బందోబస్తు కట్టుదిట్టంగా పెట్టింది అని అనుకుంటున్నారా? కాదు. సో ఎక్కడికక్కడ 1-2 కార్పొరేషన్లు, కొన్ని మున్సిపాలిటీలు మినహా ప్రతి దగ్గర కూడా హోరాహోరీగా ఎలక్షన్లు అయితే కొనసాగినాయి. సో ఎక్కడికక్కడ కార్యకర్తలు ఘర్షణలకు దిగడము, నాయకులు పోలీసుల మీదకి, పోలీసులు నాయకుల మీదకి, సో ఇట్లా ఎక్కడికక్కడ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు, ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు, మాజీ ఎమ్మెల్యేలు ఎవరికి వారుగా పోలింగ్ కేంద్రాల వద్ద కొంత హడావుడి వాతావరణం సృష్టించారు. సో మొత్తానికి తెలంగాణ పోలింగ్ అయితే గందరగోళంగా ముగిసిందని చెప్పుకోవచ్చు. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను రండి. ఇగో ఇక్కడ చూడండి, మంచిర్యాల జిల్లాలో ఇది. మంచిర్యాల జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ కార్యకర్తని పోలీసు వాళ్ళు బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే కొంతమేరకు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు, కొంతమేరకు కార్యకర్తలు కావచ్చు, అక్కడ ఉన్న నాయకులు కూడా అట్లే అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. సో ఈ వీడియో చూడండి ఒకసారి. నర్సాపూర్ 15 వార్డులో అయితే విచ్చలవిడిగా ఒకరి మీదకి ఒకరు ఎగబడుకున్నటువంటి పరిస్థితి. వీళ్ళంతా కూడా కార్యకర్తలే, కింది స్థాయి కార్యకర్తలు. వీళ్ళంతా నాయకుల కోసం కొట్టుకుంటున్న కార్యకర్తలు. ఇక్కడ చూడండి, ఇది కరీంనగర్ జిల్లా పరిషత్ వద్ద పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్న పరిస్థితి అక్కడ. ఇది చూడండి, ఇది ఎక్కడ మన భద్రాద్రి కొత్తగూడెంలో కాంగ్రెస్ కండువా వేసుకొని ఒక ఏజెంట్ లోపలికి పోతుంటే పోలీసు ఆయన వద్దన్నందుకు వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది అక్కడ. నువ్వు నాకు చెప్తావా, నాకెందుకు రుబాబుగా చెప్తావు అని చెప్పేసి ఆయన మాట్లాడుతుంది అక్కడ. ఇవన్నీ ఇట్లా ఉంటాయి. ఇప్పుడు ఈ వీడియో చూడండి. అయ్యో, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. మరొక వీడియో చూడండి. ఇగో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హల్చల్ వాతావరణాన్ని అయితే సృష్టించాడు. పోలీసుల మీదకి విరుచుకుపడ్డాడని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది వివరాలకు వెళ్లేదానికంటే ముందు మొత్తానికి జగ్గారెడ్డి అయితే ఒక్కసారిగా అక్కడి వాతావరణం అయితే అక్కడ సృష్టించిండు. పోలీసులు అంతకుముందు కార్యకర్తలను గల్లాపట్టిండని చెప్పేసి జగ్గారెడ్డి విపరీతంగా విరుచుకుపడ్డాడు పోలీసు వాళ్ళ మీద. సో ఇట్లా ఎక్కడికక్కడ పోలింగ్ అయితే రసాభాసగా సాగిందని చెప్పుకోవచ్చు. సో ఇంకొన్ని వీడియోలు చూడండి. ఇదైతే ఇంకా ఘోరం. ఇదేంది, నాగర్ కర్నూలు మున్సిపల్ పరిధిలో 15వ వార్డులో దొంగ ఓట్లు వేస్తూ దొరికిన కాంగ్రెస్ నాయకులు ఓటర్ లిస్ట్ లో వయసు 40 ఏళ్ళు ఉండగా 14 ఏళ్ల అమ్మాయితో ఓటు వేయించడానికి ప్లాన్ అంటూ ఇగో దానికి సంబంధించిన వీడియో. ఇగో నాగర్ కర్నూల్ డబ్బులు పంచుతారు ఇక్కడ చూడండి. చూడంగానే వీడియో తీసిండు, మళ్ళా ఆపిండు. ఈ వీడియో చూడండి ఒకసారి. సో ఈమె ఓటు వేయడానికి పోతే ఆల్రెడీ నీ ఓటు ఆల్రెడీ వేసిరమ్మా, ఇక నువ్వు ఇంటికి పోని చెప్పిరట ఆమెకి. ఆ దగ్గర ఆధార్ కార్డు అట్లే ఉంది, పాన్ కార్డు అట్లే ఉంది, ఓటర్ ఐడి అట్లే ఉంది, ఆ ఓటర్ స్లిప్ అట్లే ఉంది. అవి తీసుకుపోయి పోలింగ్ బూత్ పోతే నీ ఓటు ఆల్రెడీ వేసిరు పో అని చెప్తురాట. మరి ఎవరు వేసిరా ఓటు? గిట్లా నడిచింది అలా పోలింగ్ అంతా. ఈడ చూడండి.
ఇగో ఇక వీళ్ళంతా ఎమ్మెల్యేలే కొట్టుకునేటోళ్ళంతా ఎమ్మెల్యేలు ఎంపీలు జెడ్పీ చైర్మన్లు కార్పొరేషన్ చైర్మన్లు వీళ్ళంతా ఎగబడి కొట్టుకుంటారు, కార్యకర్తలను నిలబడి చూస్తున్నారా. మనకన్నా ఉండాలి కదా ప్రజలారా, సామాన్య కార్యకర్తలు. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఇంతగానం ఘర్షణ పడుతున్నారు. ఇవాళ ఒక గంట సేపు పోతే ఈ నాయకులంతా ఏడ కలుసుకుంటారో మీకు తెలుసా? వాళ్ళకున్న వ్యాపార సంబంధాలు కావచ్చు, వాళ్ళకున్నటువంటి పై ఒప్పందాలన్నీ మీకు తెలుసా? సరే అది ఏదైనా ఉండని వాళ్ళకి మనకు సంబంధం లేదు, కానీ సామాన్య కార్యకర్తలు ఇద్దరు నాయకుల కోసం, రెండు పార్టీల కోసం ఈ విధంగా కొట్టుకొని వ్యక్తిగత దూషణలకు, వ్యక్తిగత విధ్వంసాలకు పాల్పడుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఒక గంట సేపు అయితే ఎలక్షన్ అయిపోయింది. రేపటి నుంచి మళ్ళా అంతా మన ఊర్లోనే ఉంటాం, మనం పొద్దున్న లేస్తే కలుసుకుంటాం, మాట్లాడతాం. నాయకుడు మళ్ళీ ఎప్పుడో ఒకసారి వస్తాడు మన ఊరికి. కాబట్టి కార్యకర్తలు ఇట్లాంటివి చేసే ముందు ఆలోచించాలి. మీ నాయకుల కోసం ఇట్లాంటివి చేసే ముందు ఆలోచించాలి మీరంతా. వీళ్ళంతా మన బిడ్డలే కదా. చూడండి, ఒకళ్ళ మీద ఒకరు, ఒకళ్ళ మీద ఒకరు, ఒకళ్ళ మీద ఒకరు నాయకులు అట్లనే కొట్టుకుంటురా. మీ నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అట్లే కొట్టుకుంటుండా? మనకు కనీసం పరిజ్ఞానం ఉండాలి కదా ప్రజలారా. ఈడ చూడండి ఒకసారి, ధర్మపురి అరవిందిన ఒళ్ళు బలిసిందా అంటుండు. డైరెక్ట్ లోపలికే పోయండి. నాకు ఇక్కడ చూడండి, పోలింగ్ బూత్ లోపలికి పోతుంది డైరెక్ట్. ఇది పోలింగ్ బూత్ లోపల. పోలింగ్ బూత్ లకు అసలు ఫోన్ అలవ్ లేదు కదా, పోలింగ్ బూత్ లో వీడియో తీయొద్దు కదా. డైరెక్ట్ వీడియో తీసిండు ధర్మపురి అరవింద్, నిజామాబాద్ ఎంపీ. వీడియో తీపించుకుంటూ బుర్కాతో వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు చెక్ చేసి ఓట్ వేయాలని చెప్పేసి ధర్మపురి అరవింద్ వీళ్ళకి చెప్తున్నాడు. క్యాండిడేట్ బయటకు ఉంటారండి, మంత్రి క్యాండిడేట్ ఇక్కడనే ఉంటారు. ఆయన అక్కడ లోపల ఉన్నాడు, నారాయణ గారు క్యాండిడేట్ లోపల ఉంటాడు, 5 గంటల బయటికి రావద్దు. సో ఇట్లా చూపించుకుంటూ పోతే చాలా వీడియోలు, ఇప్పుడు నేను కొన్నే చూపించిన మీకు, కొన్ని వీడియోలు మాత్రమే వెలుగులోకి వచ్చినాయి. రాని వీడియోలు ఇంకొన్ని వందల వీడియోలు ఉన్నాయి మనకి. సో మొత్తానికైతే ఈ రకంగా ఇంత ప్రశాంతంగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు అయితే ముగిసిపోయినాయి. సో ఎక్కడికక్కడ ప్రశాంతంగా, గొడవలు లేకుండా, డబ్బులు పంచకుండా, కండువాలు వేసుకోకుండా, బెదిరియకుండా ఇట్లా జరిగిపోయిన ఎన్నికలు. సో ప్రజలు ఇంత స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఓటేస్తా ఉన్నారు. అధికారులు కూడా అదే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ మళ్ళీ అక్కడ అడపదడప ఇట్లాంటి కార్యాలు జరగడం పట్ల, అంటే ఎలక్షన్ ముందు వరకు ఏదైనా జరిగితే జరుగుండొచ్చేమో, ఎలక్షన్ రోజు కూడా స్వయంగా పోలింగ్ బూత్ వద్ద, పోలింగ్ బూత్ లోపట్ల ఇట్లాంటి చర్యలకు పాల్పడితే దాదాపు ఓటర్లకు కూడా ఓటు వేయడానికి ఇబ్బందికరంగా ఉంటుంది చాలా వరకు. సో ఓటర్లను ఓటు వేయని చెప్పేసి నాయకులు మోటివేట్ చేయాలి తప్ప గిట్లా ఘర్షణలకు దిగి పోలీసు వాళ్ళ మీద వాళ్ళ మీద పోలీసు వాళ్ళు, కార్యకర్తలు ఇంకో కార్యకర్త, ఆ కార్యకర్తపై ఇంకొక కార్యకర్త గిట్లాంటి గొడవలకు దిగడం పట్ల మొత్తానికి నష్టపోయేది సామాన్య ప్రజలు, సామాన్య కార్యకర్తలే. సో దీన్ని ఒకసారి గమనించండి. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికలు ముగిసిపోయినాయి. ఇంకొంత అడపాదడప అక్కడిక్కడ ఎలక్షన్లు అయితే ఇంకా ప్రస్తుతానికి క్యూ లైన్ లో ఉన్న వాళ్ళ వరకు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు 67-68% మేరకు పోలింగ్ నమోదైంది. అయిపోయేసరికి ఇంకో 2 లేదా 3% నమోదయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో దీంతో ఆ ఎన్నికలు బ్రేక్ పడింది, ఎన్నికల వాతావరణానికి బ్రేక్ పడింది. సో మరి రేపు లేదా ఎల్లుండి, రేపు ఒకరోజు గ్యాప్ తీసుకొని 13వ తారీఖు రోజు కౌంటింగ్ అయితే చేయబోతున్నారు. సో ఆల్మోస్ట్ ఎక్కడ కూడా రీకౌంటింగ్ అయితే అవకాశం లేదు. ఇప్పటివరకు వస్తున్న అప్డేట్స్ ప్రకారం అయితే రీకౌంటింగ్ పెట్టేటువంటి అవకాశం ఎక్కడ కూడా లేదు. ఒక్క మన మక్తలకు సంబంధించి 6వ వార్డులో తప్ప ఇంకెక్కడ కూడా రీపోలింగ్ అవకాశం లేదు. సో అక్కడిక్కడ ఘర్షణలు జరిగినా కూడా మొత్తానికి పోలింగ్ అయితే పూర్తి చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం అని చెప్పుకోవచ్చు. సో దీంతో ఎన్నికల వాతావరణం, ఎన్నికల హడావుడి అయితే ముగిసిపోయింది. 13వ తారీఖు రోజు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. ఆ రోజు ఆల్మోస్ట్ ఒక 2 లేదా 3 గంటల వరకు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినా, ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలిచింది అనేది ఆ రోజు ఉంటది. ఆ రోజు కూడా ప్రజలారా గెలిచినా ఓడినా ఆ ఒక్క రోజే ఉంటది.
సో మళ్ళీ మా నాయకుడు గెలిచిండు, మీ నాయకుడు ఓడిపోయిండు అని చెప్పేసి ఆ రోజు కూడా ఘర్షణలకు దిగకండి, గొడవలు పెట్టుకోకండి. గెలిచిన అభ్యర్థులను అభివృద్ధి చేయమని చెప్పేసి అడుగుదాం. ఓడిపోయిన అభ్యర్థులను ప్రజల కోసం ప్రతిపక్ష స్థానంలో నిలబడి పోరాటం చేయమని అడుగుదాం. అంతే తప్ప మళ్ళీ మా నాయకుడు గెలిచిండని చెప్పేసి ఈ నాయకుడిని కించపరచడం, ఈ నాయకుడు గెలిచిందని చెప్పేసి పక్క నాయకుడిని కించపరచడం, ఇట్లాంటి గొడవలకు దారి తీసుకొని మీ కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకోవద్దని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. సో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీ ముందు తీసుకొస్తా. చూస్తూనే ఉండండి విశ్వం టీవీ.